యేసుక్రీస్తు ప్రభులు వారు నేల మీద ఏమో ఎందుకు రాశారు అని ఈ సందర్భం మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు పరిశీలు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి ముందు పెట్టి, ఇదిగో వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. అది మోషే గారు మనకు ఆజ్ఞాపించారు ధర్మశాస్త్రంలో. నువ్వేం చెప్తావు అని అడుగుతున్నప్పుడు, అంటే ఈ వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని ఏం చేయమంటావు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నప్పుడు ఆయన వెంటనే నేల మీదకి వంగి నేల మీద ఏదో రాస్తూ ఉంటారు. సందర్భం మనకి 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరం మోపవలనని ఆయన్ను శోధించుచు ఎలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను అని రాయబడించుంది. ఏమో రాశారట. ఏమో రాశారనగానే ఏం రాశారు అని చెప్పి చాలా వచ్చింది. ఎందుకంటే దేవుడు ఒక చోట ఒక క్వశ్చన్ మార్క్ వదిలేసాడంటే దానికి సంబంధించి రకరకాల ఉపదేశాలు అనేవి లేకపోతే అభిప్రాయాలు అనేవి వెలబుచ్చుతూ ఉంటారు. ఏమో అన్నదాన్ని ఇదిగో అక్కడ పాపాలు రాశారని చెప్పిన వాళ్ళు ఉన్నారు, లేదు పిచ్చి గీతలు గీసాడని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదో యేసుక్రీస్తు ప్రభుల వారట వాళ్ళని భయపెట్టడానికి నేల మీద కొంగి పిచ్చి గీతలు గీస్తుంటే ఆ పిచ్చి గీతల కట్ట భయపడిపోయి బాబు ఈయన ఏదో రాసేస్తున్నాడని చెప్పి అక్కడి నుంచి వాళ్ళందరూ పారిపోయారు అని చెప్పిన వాడు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నవాళ్ళు. ఇలాంటి ఒక ఉద్దేశాలు బయలుపరుస్తున్నప్పుడు లేదా బయలుపడుతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే తెలియకపోతే నో ప్రాబ్లం, అక్కడతో విడిచిపెట్టేస్తే సరిపోతుంది. కానీ మనకేదో తెలిసిందని అక్కడ రుద్దడం వల్ల రకరకాల అభిప్రాయాలు లేదా రకరకాల ఆలోచనలు అనేవి సమాజం మీదకి మనమే రుద్దుతున్నట్టుగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అసలు ఎందుకు రాశాడు ఈయన? ఏమో అంటే తెలీదు, ఎందుకంటే అర్థం కాలేదని అర్థం. ఇంచుమించు మీరు గమనించండి, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం మనకు కనిపించింది, కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, అది మనం చూసాం. ఆ మాట్లాడుకోవడం చూసి అది మనకు వినపడలేదు అనుకోండి. ఒక ఆయన వచ్చాడు, ఏం చేశారు వాళ్ళంటే ఏమో మాట్లాడుకున్నారండి వాళ్ళిద్దరూ అంటాం. ఏం మాట్లాడుకున్నారంటే పిచ్చి పిచ్చి మాట్లాడుకున్నారని అర్థమా? దానికి అర్థం అది కాదు. ఏమో మాట్లాడుకున్నారంటే పిచ్చి పిచ్చి మాట్లాడుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు, నాకు తెలియలేదు, అది నాకు వినపడలేదు అది అని అర్థం. లేదు, ఇంచుమించు ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఆ భాష నాకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు కూడా అదే మాట్లాడతాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారండి, కానీ ఏమో మాట్లాడుకున్నారు, నాకు అర్థం కాలేదు. ఏమో అన్న పదం మనకు కనపడ్డదంటే మాకు అర్థం కాలేదు. ఇప్పుడు యోహాను గారు కూడా రాస్తూ చెప్పిన మాట ఏంటంటే మాకు అర్థం కాలేదు, ఆ మాట మాకు అర్థం కాలేదు. మాకే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం కాలేదు. అందుకని ఏమో అన్న పదాన్ని వాడేసాడు ఆయన, ఏమో రాయిచుండెను అని. మరి అర్థం కానటువంటి పదాలు ఈయన ఎందుకు రాశాడు? రాయవలసిన అవసరం వచ్చింది, అది మనం తెలుసుకోవాలి. ఏమో ఎందుకు రాశాడు అసలు? అంటే అర్థం కానటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను ఎందుకు ఆయన రాశాడు? భూమి మీద నేల మీద ఎందుకు రాశాడు ఆయన? రాయవలసిన అవసరం వచ్చింది. దీని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో అసలు ఎందుకు రాయవలసి వచ్చిందో మనకు కనబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తెల్లవారగానే తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కూర్చున్నారండి. ప్రజలందరూ తెల్లవారగానే, పొద్దున్న ఉదయం లేవగానే ఆయన దేవాలయానికి వచ్చేసారు. ప్రజలందరూ కూడా ఆయన చుట్టూరు కూర్చున్నారు. ప్రజలందరూ అంటే ఇంచుమించు అది ఏ టైం అంటే పండగ టైం. ఇంచుమించు మన దేవాలయాలు చూసినప్పుడే పండగ టైంలో కిలకిల్లాడిపోతూ ఉంటాయి, మొత్తం విపరీతమైన జనం ఉంటారు. పైగా మన పరిస్థితి మనం చూసినప్పుడు ఈరోజు ఏదో వీధికో దేవాలయం ఉన్నట్టుంది. వీధికొక దేవాలయం ఉన్న పండగ వచ్చిందంటే ప్రతి దేవాలయం కలకల్లాడిపోతుంది. కానీ
ఒకనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు చూస్తే వాళ్ళు అన్ని లక్షల మంది ఉన్నా ఒకటే దేవాలయం వాళ్ళకి, యెరూషలేము దేవాలయం. వాళ్ళు ఏ దేశములో ఉన్నా ప్రతి ఒక్కడు కూడా పండగ సమయానికి ఖచ్చితంగా దేవాలయానికి రావాల్సిందే, వేరే మార్గం వాళ్ళకి లేదు. యెరూషలేము మందిరంలోకి రావాల్సిందే. యెరూషలేము మందిరంలోకి వచ్చి కూర్చుంటారు. ఏనా ఇప్పుడు వీధికో దేవాలయం ఉంటేనే ఇంత కలకల్లాడిపోతుందంటే, మరి ఇంచుమించు యేసుక్రీస్తు ప్రభుల వారు నా కాలంలో మీరు చూడగలిగితే ఒకటే దేవాలయం ఉంది. దేశ దేశాల నుంచి వచ్చిన ప్రజలు అంటే ఎంత కిక్కిరిసిపోయి ఉంటుంది మీరు ఆలోచించండి. ఆ పండగ వాతావరణంలో ఈయన కూర్చున్నాడండి. ఈయన కూర్చుంటే ఇప్పుడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ముందు పెట్టారు. ఎందుకు ముందు పెట్టారు అంటే ఆవిడ వ్యభిచారం చేసిందని కాదు, ఎందుకంటే యేసుక్రీస్తు మీద నేరం మోపాలి. అసలు ఎందుకని నేరం మోపాలనుకుంటున్నారు అని చూసినప్పుడు పై అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే యూదులట ఆయన చంప వెదుగుతున్నారటండి. మరి గమనించండి, 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదువుకుంటుంటే మీకు ఈ విషయాలను అర్థం అవుతాయి. మీరు చూసినప్పుడు చంప వెదుగుతున్నారట, యేసుక్రీస్తు ప్రభువు వారిని చంప వెదుగుతున్నారట. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు, వెళ్ళిపో, యెరూషలేముకి వెళ్ళిపో అంటున్నారు సహోదరులు, పర్ణశాల పండుగ వచ్చేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళక తర్వాత మధ్యలో పండగలో వచ్చి జాయిన్ అవుతుంటాడు. ఆయన 10వ వచనంలో మనకు కనబడుతుంది, ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే యెరూషలేములో యేసుక్రీస్తుని చంపడానికి వెతుకుతున్నారు వీళ్ళందరూ కూడా. ఇక చంపాలనుకున్నారు, కానీ ప్రజలందరూ కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపోతున్నారండి. చదువుకొని ఈయనకి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని చెబుతున్న మాటలకు ఆశ్చర్యపోతున్నారు. ఇక లాభం లేదనికిని ఈ ప్రజలందరూ కూడా ఈయన మీద నమ్మిక ఉంచేటట్టు ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన పట్టుకోవాలన్న ప్రయత్నం చేశారు. చూడండి 30వ వచనంలో మీరు చూడగలిగితే 7వ అధ్యాయం 30వ వచనంలో, అందుకు వారు ఆయన పట్టుకున్న యత్నం చేశారు కానీ ఆయన గడి ఇంకా రాలేదు గనక ఎవడనూ ఆయన పట్టుకోనలేదు అని ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ టైం రాలేదు కాబట్టి పట్టుకోలేకపోయారు. తర్వాత మీరు చూస్తే ఆయన పట్టుకోవడానికి 32వ వచనంలో చెప్తున్నారు. చూడండి 32వ వచనంలో రాయబడుతున్న మాట మీరు చూస్తే, ప్రధాన యాజకులు పరిసయ్యులు ఆయన పట్టుకున్నట్టుకు బంట్రోతులను పంపిరి అన్నాడు. ఇక వీళ్ళు పట్టుకోలేక వీళ్ళు ఏమీ చేయలేక ఏం చేశారంటే బంట్రోతుల చేత బంధించి ఆయన పట్టుకోవాలనుకున్నారు. బంట్రోతులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బంట్రోతులు తిరిగి వచ్చేస్తారండి. వచ్చేసి ఏం చెప్తున్నారు చూడండి, ఆయన మీరు తీసుకురాలేదంటే 35వ వచనంలో రాయబడుతున్న మాటలు మనం చూసినప్పుడు ఈ పట్టుకోవడానికి వెళ్ళిన బంట్రోతులు కూడా గొప్ప మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతుంటారు. 46వ వచనంలో రాయబడుతున్న మాటలు చూడండి. 45వ వచనం, ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిశీలి యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగ్గా ఆ బంట్రోతులు అంటున్నారు, ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాట్లాడలేది అని చెప్పారు. చూడండి, మాట్లాడలేదు అసలు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు కూడా మాట్లాడలేదు అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు పరిశీలి మీరు కూడా మోసపోయారా అన్నారు. చూడండి, మీరు కూడా మోసపోయారా? ఈ మాటలు చెప్పిన తర్వాత అన్నారు, ఇదిగో వీళ్ళు కూడా మోసపోయారు. అందుకు అధికారుల్లో కానీ పరిశీలిలో కానీ ఎవడైనా ఆయన ఎందు విశ్వాసం ఉంచేనా అని మాట్లాడుతున్నారు. చూడండి, ఎవడో నమ్మలేదు మేము అంటే అప్పటికి వీళ్ళ కసి చూడండి. వీళ్ళు పట్టుకోవాలనుకున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు దొరకలేదు. బంట్రోతులు పంపించారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు. ఇక ఏం చేయాలో తెలియక తర్వాత తెల్లారి నెక్స్ట్ బంట్రోతులను పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తెల్లవారు దేవాలయంలోకి వచ్చి బోధించడం మొదలుపెట్టారు. పండగ చుట్టూరు ప్రజలు ఉన్నారండి. కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారండి, కొన్ని లక్షల మంది. ఈ లక్షల మంది చుట్టూరు కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తుంటే గబగబా ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆయన ముందు పెట్టి మాట్లాడుతున్నారు, ఇదిగో ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా మేము పట్టేసుకున్నాం, ఇప్పుడు ఏం చేయమంటావు అని మాట్లాడుతూ వాళ్ళు అన్నారు. ఏమన్నారు చూడండి, 5వ వచనంలో రాయబడుతున్నమాట, అట్టి వారిని రాళ్ళు రువ్వు చంపవలన ధర్మశాస్త్రముల్లో చెప్పబడింది అనలేదు. మరి ఏమన్నారు, ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా అన్నాడు. మోషే మనకు ఆజ్ఞాపించెను కదా అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎత్తి చూపిస్తూ అంటున్నారు, ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు అంటే ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడా దేవుడు చెప్పాడా?
ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడా, దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పారు వీళ్ళకి? కానీ వీళ్ళు లేవనెత్తుంది ఎవరినో తెలుసా? ఒక పర్సన్ లేవనెత్తున్నారు చూడండి, ఒక మనిషిని లేవనెత్తున్నారు. ఇదిగో మోషే చెప్పాడు కదా, మోషే చెప్పాడు కదా. ఎందుకు పర్సన్ లేవనెత్తున్నారు అంటే, ఒక మనిషిని మనిషి ముందు పెట్టినప్పుడు ఆ మనిషి మీద అభిమానంతో ఉన్నవాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి. ఇక్కడ మోషే అంటే ఇశ్రాయేలుకి విపరీతమైన అభిమానం, మామూలు అభిమానం కాదు. మోషే చెప్పిన మాట, అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చారు. మీరు అంబేద్కర్ గారి గురించి ఒక్క మాట మాట్లాడండి, ఏం చేస్తారు? ఆయన అభిమానించే వాళ్ళు ఇంచుమించు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఒక మాట చెడుగా మాట్లాడితే ఏం చేస్తారు? చీల్చి చెండాడతారండి. ఎందుకో తెలుసా? మనిషి మీద అభిమానం. అభిమానం మనుషుల చేత ఎలాంటి పని చేస్తుంది. ఇప్పుడు వీళ్ళకి మోషే మీద అంత అభిమానం ఉంది, అంతగా మించిన అభిమానం. ఇప్పుడు అలాంటి మోషే గారిని తీసుకుని, ఇదిగో మోషే గారు ఇది చెప్పారు, నువ్వేం చెప్తావు అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు లేదు లేదు, మోషే గారు చెప్పింది తప్పు, ఆయన రాసిన ఈ ఆజ్ఞ తప్పు, మీరు చంపకూడదు అన్నాడు అనుకోండి. ఈ చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఎందుకంటే దేశ దేశాల నుంచి వచ్చిన లక్షల మంది ప్రజలు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇమీడియట్గా చంపేస్తారండి. వీళ్ళ ఉద్దేశం కూడా టార్గెట్ ఏంటో తెలుసా? క్రీస్తు వారిని చంపాలి. ఎందుకంటే మీరు 7వ అధ్యాయం మొదటి వచ్చిన మనకి ఏం కనపడింది? యూదులు యేసుక్రీస్తు ప్రభువులను చంపడానికి ఆలోచిస్తున్నారు. ఈయన ఎలా చంపాలి? చివరికి వీళ్లే పట్టుకుని చంపుదాం అనుకున్నారు, కుదరలేదు. బంటోదులను పంపించారు, కుదరలేదు. ఇప్పుడు అంటున్నారు ఈ ప్రజల చేత చంపించడానికి వేశారండి స్కెచ్. ఇదిగో మోషే ఆజ్ఞ మనం లేవనెత్తి స్త్రీని ముందు పెడితే, ఖచ్చితంగా ఈయన తప్పని చెబితే వెంటనే ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? మోషే మీద అభిమానంతో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేస్తారు అన్న ఉద్దేశంతో తీసుకుని వచ్చి ఆవిడ ముందు పెట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ చెబుతున్నమాట అండి, ఇది పరిస్థితి. మోషే మాకు ఆజ్ఞాపించు, నువ్వేం చెప్తావు? ఇప్పుడు ప్రజలందరూ ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో వెంటనే నేల మీద కొంగు రాస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 7వ వచనం, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా అని చూడండి, అడుగుతున్నారు, చెప్పు 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 చెప్పు. కానీ ఈయన మాత్రం అలా అడుగుతున్నారు, ఈయన మాత్రం ఏం చేస్తున్నారంటే సైలెంట్గా నేల మీద రాసుకుంటున్నాడు. అలా అడుగుతున్నారు, చెప్పు చెప్పు. లక్షల మంది ప్రజల మధ్య అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన ఒక చిన్న మాట మాట్లాడినా పరిస్థితి తారుమారైపోతుంది, ప్రజలందరూ కోపానికి గురైపోతాడు. ఇప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, వెంటనే తలెత్తి చూసి మాట్లాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయి వచ్చిన వారితో చెప్పి అని రాయబడి చూడండి. మొదట రాయండి, పాపం చేయ. ఈ మాట మీకు ధర్మశాస్త్రంలో కనపడదండి. పాపం చేయని వాడు రాయేయాలి. మరి ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే సాక్షులు మొట్టమొదటిగా రాయేయాలి. అంటే ఎవరైతే వ్యభిచారం చేస్తున్నప్పుడు చూశారో ఆ చూసిన సాక్షులు మొట్టమొదటిగా రాయేయాలి. మేము చూసాం, పాపం చేస్తున్నాం, మేము చూసాం, పాపం చేస్తున్నాం మేము చూసాం కాబట్టి మేము రాయేస్తున్నాం అని చెప్పి మొట్టమొదటిగా చూసిన వాడు, మొట్టమొదటి సాక్షులు మాత్రమే రాయేయాలి, మొదట రాయి. తర్వాత మిగిలిన వాళ్ళందరూ ప్రజలందరూ వేయాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువులు ఉన్నారు, సాక్షులు చూశారు కదా, ఎవరైతే చూశారో వాళ్ళు మొదట వేయాలి. ఆ సాక్షులు ఎవరైతే ఉన్నారో, వీడు వ్యభిచారం చేస్తుండగా చూసిన సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షుల్లో పాపం చేయని వాడేయండి, లేదా మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు వేయండి అన్నాడు. ఒక్కసారిగా స్టన్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇంతమంది ప్రజలు మోషే గారి గురించి ఏం చెప్తారని ఇంటెన్షన్గా చూస్తున్నప్పుడు ఈయన వంగి రాయడం మొదలుపెట్టాడండి. వంగి రాయడం మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యంగా అందరం చూస్తున్నారు, ఏం రాస్తున్నాడు ఈయన. నేను వాళ్ళకి తెలిసిన భాష రాశాడు అనుకోండి, పెద్దగా ఆశ్చర్యపోరు, స్టన్ అవ్వాలి. వీళ్ళకి తెలియంది ఏదో రాయాలి, ఆశ్చర్యకరమైనది రాయాలి. ఇంకా చెప్పాలంటే మీకు ఇదే విషయం మీకు ఇంచుమించు దానియేలు గ్రంథంలో మనకు కనబడుతుంది. బెల్షజర్ అనేవాడు, ఈ బెల్షజరు సుమారు రాజవిందు చేస్తుంటాడు. ఆ విందు చేస్తున్న సమయంలో మీరు గమనించండి, ఒక ఆకాశం నుంచి అరచేయి వచ్చి గోడ మీద ఏదో రాసి వెళ్తుందండి. అప్పటి వరకు ఫుల్గా తాగేస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం అవట్లా.
ఆ తాగిన మైకంలో ఏమంటున్నారంటే యెహోవా యొక్క మందిరంలోంచి తీసుకుని వచ్చిన ఉపకరణాలు తీసుకురండి, వాటిల్లో మేము తాగుతాం అన్నారు. అంటే కన్ను మిన్ను కానకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నారండి వీళ్ళందరూ. అలాంటి టైంలో వీళ్ళకి తాగినోడు ఏ రేంజ్లో ఉంటాడు చూడండి, మైకంలో ఏ మత్తులో ఉంటాడు, ఏ మైకంలో ఉంటాడు. అలాంటి టైంలో ఒక చెయ్యి వచ్చి గోడ మీద రాసింది. ఒక్కసారిగా వాళ్ళ తాగింది మొత్తం దిగిపోయిందండి. వణుకు మొదలైపోయింది వెన్నులో నుంచి. ఏం రాసింది ఏంటి, రాత ఏంటి అన్ని తెలుసుకోవడం కోసం ఏంటిది ఇది అసలు, ఇదేంటి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు రాత ఏంటి. తెలియంది ఎప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఒకసారిగా స్టన్ అయిపోతూ ఉంటారు. ఏంటి పరిస్థితి, ఏంటి విధానం ఏంటి, దాని గురించి అప్పుడు దానియేలు గారు రావడం, దాని యొక్క అర్థం చెప్పడం మనకు తెలుసు. అంటే ఆశ్చర్యకరమైన తెలియంది రాసినప్పుడు మాత్రం మనుషులు ఏంటిది అని ఆలోచిస్తారు. ఈయన ఎందుకు రాసినాడు తెలుసా, ఈ ప్రజలందరికీ ఒక మత్తెక్కిచ్చారు వీళ్ళు, శాస్త్రులు పరిచయాలు. ఏంటా మత్తు అంటే, మోషే గారు మత్తెక్కిచ్చారు. ఈ బెల్షజర్ అనేవాడు ఎలాగైతే మందు యొక్క ద్రాక్షారసం యొక్క మత్తు ఎలాగైతే ఎక్కించుకున్నాడో, ఇక్కడ మనిషి అనే మత్తుని ఎక్కిచ్చారు. ఈ కొన్ని లక్షల మంది ప్రజలకి శాస్త్రుల పరిచయాలు చేసింది ఏంటంటే, ఈ మత్తు మనిషి అనే మత్తుని ఎక్కిచ్చారు, మోషే అని మత్తుని ఎక్కిచ్చారు. ఈ మత్తులో మోషేని ఒక చిన్న మాటను, లేదా మోషే చెప్పిన తప్పన్నా యేసుక్రీస్తు ప్రభువుని చంపేస్తారన్నది వీళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఈ మత్తు వీళ్ళకి దించాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ ఎక్కిన మత్తు మనిషి అనే మత్తుని దించాలి వీళ్ళకి, మత్తుని దించాలన్న ఉద్దేశంతో వెంటనే ఆశ్చర్యకరమైన సంగతులు రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ శాస్త్రుల పరిచయాల మాటలు పక్కన పెట్టారు. ఈయన ఏం రాస్తున్నాడు అన్న ఇంటెన్షన్ మనిషి యొక్క దృష్టిని మళ్లించడం కోసం. ఎందుకంటే అన్ని లక్షల మంది ప్రజల మనసును మళ్లించాలి వీళ్ళు, లేకపోతే వీళ్ళు ఏం చెప్పినా వినరు. అందుకే మీరు గమనించండి, కొంతమంది ఒక మెజిషియన్ మీరు గమనిస్తే చేతిలో స్టిక్ పట్టుకుంటాడు. ఎందుకు స్టిక్ పట్టుకుంటాడంటే, మొత్తం ప్రజలందరి దృష్టి వాడి మీద ఉండాలి, పక్కకి వెళ్ళకూడదు. అందుకే ఆ స్టిక్ అడి తిప్పుతాడు, లేదంటే క్లాత్ పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, ఇది పట్టు, ఏదో ఒక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనుషుల దృష్టి అనేది పక్కకు వెళ్ళకూడదు. అలాగే ఈ సైకాలజిస్టులు కూడా మీరు చూసినప్పుడు వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి, వాళ్ళని గతంలో తీసుకెళ్ళడానికి వాళ్ళు చేసే పనులు చూడండి. చేతిలో ఏదో ఒక లాకెట్ లాంటిది పట్టుకుంటాడు, దీన్ని చూడమంటాడు, దీన్నే చూడమంటాడు, నా మాటలే వినమంటాడు, పక్కన ఉన్న వాటిని అన్నింటినీ మర్చిపోవడం. అంటే ఏకాగ్రతలోనే తీసిపోతారు. దానికోసం ఆశ్చర్యకరమైన ఏదో వాళ్ళ కళ్ళ ముందు ఊపుతూ ఉంటారు. దీన్నే చూడు, ఒక ప్రాపర్టీ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శాస్త్రులు పరిశీలన మీద ఉన్న దృష్టిని యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి మళ్లించాలి అనుకున్నాడు. మళ్లించి ఇప్పుడు ఈయన చెప్పేది వినాలంటే ముందు వాళ్ళ మాటల పక్కన పెట్టి ఆ మత్తును దించుకుని క్రీస్తు వారి మీద దృష్టి పెట్టాలి. దానికోసం ఏం చేయాలని ఆలోచించి వెంటనే ఆయన మహాజ్ఞాని కాబట్టి వెంటనే నేల మీద వంగి రాయడం మొదలుపెట్టాడు. ఆ రాతను చూసేసరికి ఆశ్చర్యపోయారండి. ఏంటి ఈయన రాస్తుంది, మేము ఎప్పుడు చూడలేదు. ఏమో ఆయన రాశాడు ఏదో, అక్కడ వీళ్ళకి అర్థం కాలేదు. ఏమో రాశాడట, ఏంటట రాతను చూడడం మొదలు పెట్టారు. ఏం రాస్తున్నాడు ఈయన మాకు తెలియట్లేదు. ఎందుకంటే తెలిసిందే రాశాడు అనుకోండి, చదివేసి వెళ్ళిపోతారు. ఇదే కదా అని చెప్పి. కానీ ఆశ్చర్యకరమైనది రాయాలి. ఒక బెల్షజర్ టైంలో ఎలాగైతే హస్తం దిగొచ్చి ఎలాగైతే రాసిందో, అప్పుడు ఎలాగైతే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇప్పుడు కూడా ఆశ్చర్యానికి గురవ్వాలి అన్న ఉద్దేశంతో రాయబడిన మాటలు చేత్తో రాశారు. రాస్తున్న మాటలు చూసి ఆశ్చర్యపోయారండి. ఇప్పుడు వాళ్ళని తన మీదకి మళ్లించాడు దృష్టి. ఇప్పుడు అంటున్నాడు, మళ్ళిన తర్వాత వాళ్ళందరి దృష్టి ఇప్పుడు శాస్త్రులు పరిచయాలు ఏకపట్టును అడుగుతున్నారు, చెప్పు ఏం చేయమంటావు, చెప్పు ఏం చేయమంటావు, చెప్పు ఏం చేయమంటావు చెప్పాను. కానీ మనుషులందరి దృష్టి క్రీస్తు వారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు అరుస్తున్న అరుపుల మీద లేదు, యేసుక్రీస్తు ప్రభు రాస్తున్న రాత మీదకి వచ్చేసింది. ఏం రాశాడు ఈయన అని. ఇప్పుడు మోషే ఏం చెప్పారో మర్చిపోయాడు. ఇప్పుడు ప్రజలందరి దృష్టి దేని మీద ఉందండి, యేసుక్రీస్తు ప్రభు ఏం రాశారు. అందరి దృష్టి తన మీదకి మళ్లించిన తర్వాత అప్పుడు అన్నాడు, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట రాయి వేయండి. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారండి. అవును, ఎవరు పాపం చేయలేదు, మనలో ఎవరు చేయలేదు. మనుషులందరూ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారటండి. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయబడిందో మీరు చూడండి. 8వ వచనంలో రాయబడుతున్న మాట మీరు చూసినప్పుడు, మరలా వంగి నేల మీద ఆయన రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒక్కన వెంట ఒకడు వెళ్ళిపోయి యేసు ఒక్కడే మిగిలిన రాయబడి చూడండి. యేసు ఒక్కడే. అప్పుడు అంటున్నాడు,
ఎలా వెళ్ళిపోయారో వారు ఆ మాట విన్న దగ్గర ఒక నెంబర్ కింద రాసి చూడండి, మనస్సాక్షి చేత గర్దింపబడిన వారై అని రాయబడి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వెంటనే ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మోషే గుర్తుకు రావట్లేదు వీళ్ళకి, వాళ్ళ జీవితం గుర్తు వస్తుంది. వాళ్ళ జీవితం, అవును ఎవరు పాపం చేయలేదు, నేను చేయలేదా, నేనే ఎన్నోసార్లు పాపం చేశాను కదా, ఎలా ఎలా రాయవేయగలను నేను అని ఒక్కొక్కడ మనస్సు వాళ్ళని గర్దించిందట. వెంటనే పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఇక్కడ వెళ్ళిపోయింది శాస్త్రులు పరిచయాలు కదండి, వీళ్ళకి అసలు మనస్సాక్షి లేదు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మరి ఎవరు అంటే వీళ్ళు ఆ రోజు ఆయన చుట్టూ కూర్చున్న ప్రజలండి, లక్షల మంది ప్రజలు. వాళ్ళు వెళ్ళిపోయారండి. చిచి, మేము కదా పాపం చేసిన వాళ్ళు, మేము ఎలా రాయగలం, ఒక్కొక్కడు తలదించుకుని వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రులు పరిచయాలు వీళ్ళేం చేస్తారు, ఎందుకంటే ప్రజల చేత చంపించడానికి వచ్చారు వీళ్ళు, ప్రజలే రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు కూడా సైలెంట్గా వాడు వెనకాల వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే మిగిలారు. అమ్మ వాళ్ళు రాయి వేయలేదా, నేను కూడా వేయను, నువ్వు నిశ్చింతగా వెళ్ళి ఇంకెప్పుడు పాపం చేయకు అని చెప్పారు. ఇది అక్కడ రాసింది ఎందుకంటే వాళ్ళ మనసులు, ప్రజలందరి మనసుల్ని తన మీదకి మళ్ళించుకోవడానికి. అక్కడ ఆశ్చర్యకరమైన సంగతులు రాసి ఉండాలి. ఆ ఎవరికి అర్థం కానిటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు. ఇంకా చెప్పండి, ప్రజలందరూ ఆనాడు అన్ని లక్షల మంది ప్రజలు ఆశ్చర్యపోయే అలాంటి రాతను ఆయన రాసి ఉండాలి, ఆశ్చర్యం కలిగించే రాతను రాసి ఉండాలి. అందుకు ఆయన రాశాడు, అంతే తప్ప ఏవో పిచ్చి గీతలు మాత్రం గీసింది కాదు. కనుక మీకు అర్థమైంది అని ఆలోచిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఓకేనండి, మరొక ప్రశ్న చూద్దాం. కాపరి పాపంలో పడిపోతే విశ్వాసం ఏం చేయాలి? ఇంచుమించు మనల్ని దేవునిలోనికి నడిపించిన కాపరి, మన రక్షణలోనికి నడిపించిన కాపరి, ఎవరైతే మనకు దేవుని పరిచయం చేశారో ఆ కాపరే పాపంలో పడిపోతే విశ్వాసిగా మనం ఏం చేయాలి? ఈరోజు ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు వీళ్ళ పాపంలో పడిపోతున్నారు ముందు ఆలోచించాలి. మనం ఎందుకు వీళ్ళ పాపంలో పడిపోతున్నారు అన్నది మనం తీసుకుంటే, ఎందుకంటే నెగిటివ్గా తీసుకోవడం కాదు, కొన్ని విషయాలు పాజిటివ్గా అసలు ఏం నేర్పిస్తుంది నాకు సమాజం, లేకపోతే దేవుడు ఈ సిచ్యువేషన్లో నాకు ఏం నేర్పించబోతున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఓ విషయాన్ని మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడుతున్న ఒక మాట మనకు కనబడుతుంది. 11వ అధ్యాయము దానియేలు గ్రంథం 35వ వచనంలో మనం చూసినప్పుడు, నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనక అని రాయబడి చూడండి. నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకు అని రాయబడి చూడండి. జనులను పరిశీలించుటకు. మొట్టమొదటిగా నిన్ను నడిపించిన కాపరి గనక పడిపోతే ఫస్ట్ నీకు రావాల్సిన థాట్ ఏంటంటే, అతను ఎందుకు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, అతడే పడిపోయాడు నేను కూడా పడిపోవచ్చు, లేకపోతే అతడే చేసాడు నేను చేస్తే తప్పేంటి, ఇది కాదు నువ్వు చేయవలసింది. ఫస్ట్ గుండగా నీకు రావాల్సిన థాట్ ఏంటంటే, నన్ను నడిపించిన కాపరి పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు అని మొట్టమొదటిగా నువ్వు చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్నా చూడండి ఏమంటున్నాడంటే, జనులను పరిశీలించుటకు, అంటే నన్ను పరిశీలించడానికి ఏమన్నా అతను పడిపోయాడా? నన్ను పరిశీలించడానికి, నా బ్రతుకును దేవుడు పరిశీలించడానికి, నా బ్రతుకును దేవుడు పరిశోధించడానికి ఇతడేమన్నా పడిపోయాడు? ఎందుకంటే చాలా మందిని మనం చూస్తున్నాం, నన్ను నడిపించినవాడు పడిపోయాడు, వాడే అలా తిరుగుతున్నట్టు నేను తిరిగితే తప్పేంటి అంటే అతన్ని రోల్ మోడల్గా పెట్టుకుని అతడు నాశనం అయిపోతున్నాడు. ఇక్కడ చేయవలసింది కాదు, అతడే పడిపోయాడు కాబట్టి నేను పడిపోవాలని కాదు. అతడు పడిపోయాడు అంటే నన్ను పరిశీలించడానికి ఏమైనా పడిపోయాడా? దేవుడు నన్ను పరిశీలించడానికి ఏమైనా పడిపోయాడా? అతడు పడిపోవడం నాకు ఎందుకు చూపించాడు దేవుడు? ఇంచుమించు నన్ను పరిశీలించడానిక అన్న క్వశ్చన్ వేసుకుని, ఇప్పుడు నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను, అతడు చెడిపోయాడు కాబట్టి నేను చెడిపోవడం కాదు, నేను నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే నన్ను నేను పవిత్రపరుచుకోవాలి అన్న ఉద్దేశంతో మనం చూడాలి. చూడండి కిందకి రాయబడుతున్న మాట చూస్తే, పరిశీలించుటకును పవిత్రపరుచుటకును బుద్ధిమంతుల్లో కొందరు కూలుదురు అన్నాడు. చూడండి, బుద్ధిమంతులే వెళ్ళు, నీతిగా బతకడానికి ప్రయత్నించిన వాళ్ళే వెళ్ళు, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించిన వాళ్ళది. ఎందుకంటే ఖచ్చితంగా క్రైస్తవ్యంలోనికి వచ్చి దేవునిలోనికి వచ్చి బాప్తిసం తీసుకుని సత్య సువార్తను అంగీకరించి దేవుని కోసం కష్టపడ్డాడు అంటే
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అతడు మొట్టమొదటిగా దేవుని కోసం బతకడాన్ని నిర్ణయించుకున్నవాడే. ఇప్పుడు శోధనలో పడిపోయాడు. అపవాది అతను శోధించి ఈడ్చుకుపోయాడు. నీ కళ్ళ ముందు ఈడ్చుకుపోతున్నాడు. ఇప్పుడు నువ్వు చూసి మొట్టమొదటగా నన్ను నిలబెట్టిన వాడిని ఈడ్చుకుపోతున్నాడు, నన్ను కూడా ఈడ్చుకుపోతాడు అన్న భయం నీలో ఉండాలి. రెండోది, జాగ్రత్త నీలో ఉండాలి. నేను జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంత వాక్యం తెలిసిన వాడే ఇలా పడిపోయాడంటే నాకేం తెలుసు అంటే ఇంకా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత జ్ఞానం తెలిసిన వాడే పడిపోయాడంటే ఇంకా నేను జాగ్రత్తగా ఉండాలి అని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటూ నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. జాగ్రత్త పరుచుకుని నిన్ను నువ్వు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి. నేను నిలబడాలి. నేను మనకు ముందు ఒక అతను పరిగెడుతున్నాడు, మనకంటే ముందు పరిగెడుతున్నాడు, గెలుస్తాడు అనుకున్నాం. మన కళ్ళ ముందే పరిగెట్టి పరిగెట్టి వాడు పడిపోయాడు. నువ్వు కూడా అదే పరుగు పందెంలో ఉన్నావు. ఏం చేస్తాం? నాకంట ముందు పరిగెట్టేవాడు పడిపోయాడు కాబట్టి నేను కూడా పడిపోవాలని పడిపోతావా? లేదా నీకు చేతనైతే అతను కూడా లేపి నిలబెట్టి నువ్వు పరిగెట్టడం మొదలు పెడతావా? నువ్వు చేయవలసిందేంటి? నిజంగా లోకమందు పరిగెట్టేవాడిని చూడండి, అతను పరుగు పందు మందు పరిగెడుతూ ఉంటాడు. అతను ముందు పరిగెడుతున్నవాడు గెలుస్తాడు అనుకున్నవాడు పడిపోయాడు అనుకోండి, వెంటనే అతను దాటుకుని పరిగెట్టి వెళ్ళి గెలవాలనుకుంటాడు తప్ప ఇతడే పడిపోయాడు నేను కూడా పడిపోవాలని అక్కడ పడిపోడు. పరిగెడతాడు పరిగెడతాడు పరిగెడతాడు. లోకముందు ఉన్నవాడు వాడు గెలవాలన్న ఉద్దేశంతో పక్కవాడిని లేపకుండా వెళ్ళి పరిగెడతాడేమో. కానీ మనం దేవునిలో ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు చేయవలసింది ఏంటంటే పడిపోయిన వాడికి చెయ్యందించి లేపి పరిగెట్టమని ప్రోత్సహించాలి. నువ్వు పరుగు ఆపకూడదు, నువ్వు కూడా పరిగెడుతూ ఉండాలి. లేదా నీ చెయ్యందించి పరిగెట్టడానికి సహాయం నువ్వు అందించాలి తప్ప ఇంచుమించు నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకూడదు, లేదా అతన్ని ఎక్కిరిస్తూ హేళన చేస్తూ ఉండకూడదు. నువ్వు ఖచ్చితంగా చేయవలసింది మొట్టమొదటిగా నిన్ను నువ్వు జాగ్రత్తపరచుకోవాలి. చాలా అలర్ట్గా ఉండాలి. నాకన్నా బలవంతుడు పడిపోయాడు, నాకన్నా గుణవంతుడు పడిపోయాడు, నాకన్నా జ్ఞానవంతుడు పడిపోయాడు, నాకన్నా నీతిమంతుడు పడిపోయాడు అంటే నేనెంత అని చెప్పి నిన్ను నువ్వు భద్రపరుచుకున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త అనేది నీకు వస్తుంది. ఇక ఆ పడిపోయిన కాపర్ను చూసి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? హేళన చేయడం కాదు, ఎక్కిరించడం కాదు. మరి చేయవలసింది ఏంటో మీరు చూడగలిగితే కీర్తన గ్రంథం 141 కీర్తనలో రాయబడుతున్న మాట మనకు కనబడుతుంది చూడండి. కీర్తన గ్రంథము 141వ కీర్తన 5వ వచనంలో రాయబడుతున్న మాట మనం చూస్తే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అని చూడండి. దావీదు గారు ఈ కీర్తన రాస్తూ చెప్తున్నారు, ఒక నీతిమంతులట ఆయన కొట్టడం ఇష్టం. అంటే తన కళ్ళ ముందు ఒక నీతిమంతుడు అతను కొట్టి సరి చేస్తున్నాడు. దావీదు గారిని కొట్టి సరి చేసిన వాడు నాకు ఉపకారం చేసేటువంటి కొట్టడం అట ఉపకారం అట. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని చూడండి. అంటే ఈయన ముందున్న ఈయన ఇతను గర్దించినవాడు, ఇతను శిక్షించినవాడు, కొట్టినవాడు. అలాంటి వాడండి అంతటి నీతిమంతుడు. ఇక తర్వాత ఏమన్నాడు చూడండి, వారి దుష్క్రియలు చూచియు అని చూడండి. దావీదు గారు జీవితం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఆయన యొక్క మానసిక పరిపక్వత ఎంత గొప్పదో మీరు గమనించండి. ఎంత గొప్పదో. దావీదు గారు నా ఉద్దేశాలు నెరవేర్చిన వాడని సాక్ష్యం పొందడండి దేవుని చేత. నా ఇష్టానుసారుడైన మనుషుడు. అలాంటి సాక్ష్యం పొందిన దావీదు గారు ఈయన కూడా నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఈయనకు ఉపకారం చేసిన వాళ్ళు, ఈయన కొట్టి సరిచేసిన వాడు, ఈయన తప్పు చేస్తున్నప్పుడు గర్దించి లైన్లో పెట్టిన వాళ్ళు, నీతి మార్గంలో నడిపించిన వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతాం చూడండి. అలాంటి వాడట అట్టివారు దుష్క్రియలు చేయుట చూచియు అన్నాడు. అంటే ఆ నీతిమంతులే, దావీదు గారిని లైన్ చేసిన నీతిమంతులే, దావీదు గారిని సరిచేసిన నీతిమంతులే. ఆ నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళట దుష్క్రియలు చేస్తున్నారట. అట్టివారు దుష్క్రియలను చూచియు అన్నాడు చూడండి. నేను చూశాను అంటే నన్ను కొట్టిన వారే, నన్ను సరిచేసిన వాళ్ళే, నన్ను మంచి మార్గంలో నడిపించిన వాళ్ళే దుష్క్రియలు చేస్తున్నారు ఈరోజు. నేను చూశాను నా కళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే వారిని చూచియు నేను తప్పక ప్రార్థన చేయదును అని. నేను తప్పక ప్రార్థన చేయొచ్చును అంటే నీ కళ్ళ ముందు నిన్ను నడిపించిన కాపరి పడిపోతున్న చేయవలసింది ఏంటి తెలుసా? వాళ్ళ దుష్క్రియలు చూసి నువ్వు చేయమని కాదు. దావీదు గారు వాళ్ళ దుష్క్రియలను చూసి ఈయన చేయలేదు. ఈయన ఏమంటాడంటే నేను చూశాను కానీ నేను చేయను.
మరి ఏం చేస్తానంటే వాళ్ళ దుష్క్రియలు చూచియు నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. తప్పక ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఆయన పడిపోయాడు, దేవా అంతటి నీతిమంతుడు పడిపోయాడండి. ఆయన పడిపోయాడు, ఆయన శోధనలో పడిపోయాడు, ఆయన కాపాడు, మరలా సక్రమమైన మార్గంలో నడిపించు అని వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ నడిపిస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. చూడండి, ఇది ఒక విశ్వాసి చేయవలసింది. ఒక విశ్వాసి ఖచ్చితంగా చేయవలసింది ఇది. అది తప్ప ఈరోజు చూడండి, ఎందుకురా నువ్వు చెడిపోయావు అంటే ఆయనే పోయాడండి, అంత తెలిసిన వాడే పాపం చేస్తే లేనిది నేను చేస్తూ వచ్చింది అంటున్నారు. నేను అంత తెలిసిన వాడు పాపం చేస్తే నిన్ను చేయమనా? లేకపోతే నిన్ను నడిపించిన వాడు పాపం చేస్తే నిన్ను చేయమనా? నిన్ను చేయమని కాదు, నువ్వు నిలబడాలి. ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడేమో, నన్ను నిలబెట్టడానికి, నన్ను పవిత్రపరచడానికి చూస్తున్నాడేమో అన్న ఆలోచనతో ఖచ్చితంగా నువ్వు నిలబడి చూపించాలి. అప్పుడే నీ గొప్పతనం దేవుని కనపడుతుంది. ఎందుకంటే దేవుని గొప్పతనం మనకు తెలుసు. గొప్పతనం ఎలా తెలుస్తుంది అంటే ఇలాంటి సందర్భాల్లో నువ్వు నిలబడినప్పుడు నీ గొప్పతనం తెలుస్తుంది. నీ కళ్ళ ముందు 1000 మంది పడిపోయినా, 100 మంది చెడిపోయినా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి గురి యొద్దకే నీ పరుగును కొనసాగించాలి. అప్పుడే నువ్వు విజయం పొందిన వాడు అవుతావు, నువ్వు రక్షింపబడతావు. కనుక పడిపోయిన వారిని చూసి విశ్వాసిగా నువ్వు చేయవలసింది ఇదే. ప్రతి విశ్వాసి చేయవలసింది ఇదే. ఇలాగే చేయాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను.